స్వచ్ఛ భారత్లో దేశం దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ఆ పరిస్థితి నేడు ఢిల్లీలో ఉందన్నారు. ఢిల్లీలోని షహాదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. షహదారా ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఢిల్లీ అభివృద్ధి బాట పట్టాలన్నా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు అవసరాన్ని ఇంటింటికి వెళ్లి వివరించాల్సిన బాధ్యత తెలుగు తమ్ముళ్లు చెల్లెళ్లపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ చరిత్రకు ఒక మలుపు అన్నారు. అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం రాజకీయాలు చేయాలని అన్నారు. ఆయారాం గయారాంలు కాదు, సుస్థిర పాలన అందించాలని, ప్యాలెస్లు కట్టుకునే వారిని కాదు, ప్రజలకు చిత్తశుద్దితో సేవ చేసేవారిని ఎన్నుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుపోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఇక్కడికి ఉపాధికి వచ్చేవారని, కానీ ఇప్పుడు ఇక్కడి పాలకుల తీరుతో యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్నారని తెలిపారు. ఆ పాలనలో అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవన్నారు చంద్రబాబు. వైసీపీ పాలనలో ప్రకృతి సంపదను చెరబట్టిన అడవి దొంగ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, ఆయన అక్రమాస్తుల విలువ ఏపీ బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలను దాటిపోయిందని జనసేన ఏపీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఆరోపించారు. మాజీ సీఎం జగన్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి సహా అక్రమాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపైనా చర్యలుంటాయన్నారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, అందర్నీ మెడపెట్టి లోపల తోస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా సోమలలో జరిగిన జనంలోకి జనసేన బహిరంగ సభలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్ర సంపదను దోచేశారన్నారు. తమను గెలిపించిన ప్రజల సమస్యలు శాసనసభలో మాట్లాడలేనప్పుడు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ వైసీపీ సన్నాసులు, కుక్కలు అనేక విమర్శలు చేస్తున్నారని, వారు కళ్లు తెరిచి అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. పెద్దిరెడ్డి అంటే దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలకు మారుపేరుగా నిలిచారనే విషయం పుంగనూరు నియోజకవర్గంలోని మారుమోగుతుందని నాగబాబు విమర్శించారు. పెద్దిరెడ్డి తన అక్రమాస్తుల విషయం ఎప్పటికైనా బయటపడుతుందన్న భయంతోనే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులను దహనం చేయించారంటూ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి పగ కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని, 8 నెలల్లో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీలు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టారన్నారు. వైసీపీని మరో 15 ఏళ్లు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం చేసే బాధ్యత తాము తీసుకున్నామని, 15 ఏళ్లు రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు కలిసికట్టుగా ఉంటాయన్నారు. గత డిసెంబర్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించింది రెవెన్యూ శాఖనే. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు, ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల అమలు, తదుపరి కార్యాచరణ బాధ్యత ఆ శాఖదే. కానీ రెవెన్యూ అధికారులు తమకు ఆ సమావేశపు నిర్ణయాలతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను అమలు చేయడం లేదు. కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు మినిట్స్లోనూ ఈ అంశం ప్రస్తావన లేదు. అంటే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు గురించి రెవెన్యూ శాఖతో పాటు ప్రభుత్వం మర్చిపోయినట్లేనా? ఇలాగైతే భూముల అక్రమాల్లో నేతలు, అధికారుల దోపిడీ గుట్టు రట్టయ్యేదెలా? ఎవరి పాత్ర ఏమిటో ఎలా తెలుస్తుంది? ఇదంతా జరగడం ఇష్టం లేకనే రెవెన్యూ శాఖ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టేసిందా? కొన్ని పరిణామాలను విశ్లేషిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. భూ అక్రమాల పరిధి భారీగా ఉండటంతో ఈ అంశంపై గత ఏడాది డిసెంబర్లో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రధానంగా చర్చ జరిగింది. భూ దోపిడీకి పాల్పడిన వైసీపీ నేతలు, అధికారుల గుట్టు బయటకు తీసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి, డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇతర రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సాధారణంగా సీఎం ఆదేశాలపై రెవెన్యూ శాఖ వెంటనే స్పందించి అమల్లోకి తీసుకొస్తూ ఆదేశాలు ఇవ్వాలి. కానీ 2 నెలలవుతున్నా సీఎం ఆదేశాలకు అతిగతి లేదు, టాస్క్ లేదు, ఫోర్సు లేదు. కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించిన మినిట్స్లోనూ ఈ అంశం ప్రస్తావన తీసుకురాలేదని తెలిసింది. ఏపీలో దాదాపు 6 నెలలుగా వీసీలు లేకుండా యూనివర్సిటీల పాలన సాగుతుంది. 3 నెలల కిందట వీసీ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించినా భర్తీ ప్రక్రియ కొలిక్కి రాలేదు.
ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నియామకం మళ్లీ వాయిదా పడింది. విద్యాశాఖ జాప్యంతో 17 విశ్వవిద్యాలయాలు ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నాయి. రెగ్యులర్ వీసీలు లేక పాలన గాడి తప్పుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కృష్ణా యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగంపై వివాదం తలెత్తింది. రిజిస్ట్రార్పై స్వయంగా ప్రొఫెసర్లే ఫిర్యాదు చేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. అంతకుముందు ఛాన్సలర్ లేని ఆర్జీయూకేటీల్లో వసతులు లేమి బయటపడింది. ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే నాగార్జున యూనివర్సిటీలో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వర్సిటీల్లో పరీక్షలు సకాలంలో నిర్వహించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయినా వీసీల నియామకంలో ఉన్నత విద్యాశాఖ వేగంగా చర్యలు తీసుకోలేకపోతుంది. ఖాళీ అయిన వీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 17 యూనివర్సిటీలకు 2500కు పైగా దరఖాస్తులు అందాయి. అయితే 2.5 నెలల తర్వాత గానీ వాటిపై సెర్చ్ కమిటీలు ఏర్పాటు కాలేదు. ఇటీవల నియామకమైన సెర్చ్ కమిటీల సమావేశాలు చాలా వరకు ముగిశాయి. 4 వర్సిటీలు మినహా అన్ని సెర్చ్ కమిటీలు సమావేశాలు పూర్తయ్యాయి. వాటి నివేదికలు ప్రభుత్వానికి అందినట్లు తెలిసింది. అయితే ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలను షెడ్యూల్ విడుదల కావడంతో వీసీల నియామకానికి మళ్లీ బ్రేక్ పడింది. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఆ తర్వాత 2-3 రోజుల వరకు కోడ్ అమల్లో ఉంటుంది. అంటే మరో నెల రోజుల వరకు వీసీల నియామకం జరిగే అవకాశం లేదు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఇకపై ప్రతి నెల చివరి మంగళవారం సమావేశం కానుంది. సాధారణంగా అభివృద్ధి, సౌకర్యాల కల్పన, ఉత్సవాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లు వంటి వాటిపై అవసరాన్ని బట్టి బోర్డు సమావేశాలు జరుగుతుంటాయి. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాలు సమర్థంగా పనిచేయడంతో పాటు భక్తులకు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం కోసం ప్రతి నెల బోర్డు సమావేశాన్ని నిర్వహించి తీర్మానాలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇకపై ప్రతి నెల చివరి మంగళవారం బోర్డు సమావేశాలను నిర్వహించేందుకు చైర్మన్ బీఆర్ నాయుడు సిద్ధమయ్యారు. దీనికి తగ్గట్టుగా ప్రతి నెల అజెండాను సిద్ధం చేసి బోర్డు ముందు ఉంచాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు హోటల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా కొత్త పాలసీ అమలుకు టీటీడీ సిద్ధమవుతుంది. జాతీయ స్థాయిలో పేరొందిన బ్రాండెడ్ సంస్థలకు హోటళ్ల లైసెన్సులను జారీ చేయాలని భావిస్తుంది. తిరుమలలో 10 పెద్ద క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. వీటిని గతంలో టెండర్ల విధానంలో టీటీడీ కేటాయించేది. భారీగా అద్దె చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి లైసెన్స్ జారీ చేసేది. అయితే ఆహార పదార్థాల ధరల్లో నిబంధనలు లేకపోవడంతో భక్తుల నుంచి నిత్యం ఫిర్యాదులొచ్చేవి. ఈ క్రమంలో జనతా హోటళ్లకు మాత్రం నిర్ణీత అద్దెను ముందుగానే నిర్ణయించి డిప్ విధానం ద్వారా లైసెన్సులు కేటాయిస్తూ వస్తున్నారు. ఇకపై పెద్ద క్యాంటీన్లకు కూడా ఇదే తరహాలో లైసెన్సులు జారీ చేయాలని తాజాగా నిర్ణయించారు. రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నాణ్యత, ధరల విషయంలో వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. హోటళ్ల నిర్వహణ రంగంలో అనుభవం కలిగిన నిపుణులు, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో టీటీడీ ఇటీవల పలు సమావేశాలు నిర్వహించింది. లైసెన్సుల కేటాయింపులో కొత్త పాలసీని తీసుకురావాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. లైసెన్స్ కాలపరిమితి 3 ఏళ్లు కావడంతో సరైన వసతులు కల్పించడం లేదని గుర్తించారు. కొంతమంది ఒక పేరుపై లైసెన్స్ పొంది మరొకరికి సబ్లీజ్కు ఇస్తున్నారు. తమ సంస్థ పేరు కాకుండా మరొక పేరు పెట్టుకుని హోటల్ను నడుపుతున్నారు. కొత్త పాలసీలో ఈ లోపాలను సరిదిద్దనున్నారు. రెస్టారెంట్లను టెండర్ ద్వారా కాకుండా నిర్ణీత అద్దెతో డిప్ విధానంలో కేటాయించనున్నారు. లైసెన్స్ కాల పరిమితి 5 ఏళ్లకు పెంచనున్నారు. బ్రాండెడ్ సంస్థలకు లైసెన్స్ కేటాయిస్తే వాటి ప్రతిష్ట దెబ్బతినకుండా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారని టీటీడీ భావిస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. మంగళవారం శాసనసభ మండలి ప్రత్యేక భేటీ జరగనుంది. దానికి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై అజెండాను ఖరారు చేయనుంది. సమగ్ర ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై సర్వే నిర్వహించిన ప్రణాళికా విభాగం సంబంధిత నివేదికను ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది. అలాగే ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ కూడా ఉత్తమ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి ఇవాళ నివేదిక ఇవ్వనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై విశ్రాంత అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ క్రమంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై సమీక్షించనున్నారు. అనంతరం ఈ అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుంది.
ఉదయం 11 గంటలకు ప్రారంభమవనున్న సమావేశం ఈ అంశాలపై చర్చ ముగిసే వరకు కొనసాగుతుంది. బీసీ కేటగిరీ ముస్లింలతో కలుపుకొని రాష్ట్రంలో బీసీ జనాభా 56.33% మేరకు ఉన్నట్లు సమగ్ర కులగణన సర్వే తేల్చింది. ఈ వివరాల ఆధారంగానే భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కులాల వారి జనాభా లెక్క తేలింది. ఏపీలో ఏ సామాజిక వర్గం వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించేందుకు చేపట్టిన కుల సర్వే నివేదిక ప్రభుత్వానికి అందింది. సర్వే నివేదికను ప్రణాళిక విభాగం అధికారులు ఆదివారం కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. అనంతరం నివేదిక వివరాలను సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులుగా ఉన్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ జనాభాలో బీసీలు 46.25%, ముస్లింలలో బీసీలు 10.08% ఉన్నారని తెలిపారు. ఈ రెండు వర్గాలు కలిపి మొత్తం బీసీలు 56.33% ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఎస్సీలు 17.43% ఉండగా ఎస్టీలు 10.45గా చెప్పారు. తెలంగాణలో ఓసీలు 13.31% ఉండగా ముస్లింలలో ఓసీలు 2.48% ఉన్నట్లు తెలిపారు. వీరితో కలిపి మొత్తం ఓసీ జనాభా 15.79% ఉందన్నారు. ఓసీలు, బీసీల్లోని ముస్లింలంతా కలిపి రాష్ట్రంలో ముస్లింల జనాభా 12.56% ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్యా సర్వేలో రాష్ట్రం మొత్తం జనాభాలో 96.9% మంది పాల్గొన్నారని తెలిపారు. మరో 3.1% మంది వివిధ కారణాలతో సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. రాష్ట్రంలోని 3.70 కోట్ల జనాభాలో 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొనడం చాలా సంతృప్తిగా ఉందని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ అన్నారు. సర్వేలో 1,03,889 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారని, 58 రోజుల్లో సర్వేను పూర్తి చేశారని వెల్లడించారు. సర్వేను ప్రశాంతంగా పూర్తి చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలనేదే తమ ఆకాంక్ష అని, దానిని నెరవేర్చేందుకు కుల సర్వే చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సర్వే నివేదిక రావడంతో ఈ దిశగా ఒక కీలక అడుగు పడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 15వ తేదీలోపు వెలువడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పల మడకలో మంత్రి పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. పుణ్యపురం గ్రామానికి చెందిన నేతలు పెండింగ్లో ఉన్న సాదా బైనామా అంశాన్ని ప్రస్తావించి పరిష్కరించాలని మంత్రిని కోరారు. సాదా బైనామా పరిష్కారానికి 1 నెల రోజులు గడువు మాత్రమే ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఈ నెల 15వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత భూభారతిలో సాదా బైనామాల పరిష్కారానికి 1 నెల రోజుల పాటు అవకాశం ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు. ఇక ఖరీఫ్లో మిగిలిపోయిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని పలువురు కోరగా పొంగులేటి వెంటనే ఖమ్మం కలెక్టర్ ముజ్మిల్ ఖాన్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఖరీఫ్లో మిగిలిపోయిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. పలువురు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కోసం అడగ్గా వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారికి ఇప్పుడు ఇల్లు కేటాయించబోమన్నారు. ఇళ్ల కేటాయింపులో పేదలకు తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. తెలంగాణ గృహ నిర్మాణ సంస్థలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గూడులేని నిరుపేదలకు ఇల్లు అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై శాఖ తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకంలో సంస్థ అధికారుల తీరుతో జాప్యం జరుగుతుంది. ప్రభుత్వ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేసి అసలైన లబ్ధిదారులకు మేలు చేయాల్సిన కీలక అధికారులు అవలంబిస్తున్న విధానాలు శాఖలో ఇబ్బందిగా మారుతున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. అధికారులు నిత్యం సమావేశాలు, సమీక్షలు అంటూ బిజీగా వ్యవహరిస్తున్నా ఇళ్ల పథకం మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు. అధికారుల తీరు ఒకవైపు, సాంకేతిక సమస్యలు మరోవైపు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పథకం అమలు నుంచి ఇంటి మంజూరు, ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షించాల్సిన బాధ్యత శాఖపైనే ఉంది. ఇందుకోసం సాంకేతికతను వినియోగించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్, వెబ్సైట్ను తెచ్చింది. కానీ వీటి వినియోగం నామమాత్రంగానే ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల గుర్తింపు కోసం నిర్వహించిన సర్వే వివరాలన్నీ యాప్లో నమోదు కాకపోవడం, కొన్ని చోట్ల నమోదైనా వాటి వివరాలు యాప్లో చూపడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతోనే సర్వే జాబితాలో తమ పేరు లేదా అని చాలా మంది దరఖాస్తుదారులు అడిగే పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో మరోసారి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తులు స్వీకరించగా లక్షల్లో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. గ్రామ సభలు ముగిసి వారమైనా ఇప్పటికీ ఎన్ని దరఖాస్తులు వచ్చాయో అధికారులు తేల్చడం లేదు.
పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. దాంతో ఇవాల్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 10వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉండగా 11న స్క్రూటినీ నిర్వహిస్తారు. 13న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 27న పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. షెడ్యూల్ విడుదలైన రోజు నుంచే కోడ్ అమల్లోకి రాగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి సంబంధించిన నామినేషన్లను నల్గొండ కలెక్టరేట్లో స్వీకరిస్తారు. 3 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. 24,905 మంది ఓటర్లుండగా 191 మండలాల్లో 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నల్గొండ మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఫ్యాక్స్ ద్వారా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. మరోవైపు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నరేందర్ రెడ్డిని, అంజిరెడ్డిని బీజేపీ తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీసీ కార్డుతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ప్రసన్న హరికృష్ణను తమ అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్ కు ప్రతిపాదించారని, ఆయన ఇవాళ అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ పాలనా వైఫల్యాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతుంది. గజ్వేల్లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్దమవుతుంది. తాను కొడితే మామూలుగా ఉండదు, తొందరలోనే భారీ బహిరంగ సభ పెడదామని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే పార్టీ శ్రేణులతో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే సభ నిర్వహణకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యమే అజెండాగా ఈ సభను నిర్వహించాలని కారు పార్టీ భావిస్తుంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోనే సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆదేశాలతో ఆ పార్టీ నేతలు బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డారు. త్వరలోనే 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సభకు అన్ని రకాలుగా అనువైన స్థలాన్ని గుర్తించిన తర్వాత ఏర్పాట్లు, జనం తరలింపు, ప్రజలను ప్రభావితం చేసేలా ఏ అంశాలను ప్రస్తావించాలన్న దానిపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇటీవల జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ గంభీరంగా, మౌనంగా ప్రభుత్వాన్ని చూస్తున్నానని, ఎన్నో ప్రభుత్వాలను చూశాకని ఇలాంటి సర్కారును ఎన్నడూ చూడలేదన్నారు. ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వచ్చింది అని చెప్పారు. రైతు భరోసా, రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, నేతన్నలు, ఆటో కార్మికులు ప్రాణాలు తీసుకోవడం వంటి వాటిపై రేవంత్ సర్కార్ను కేసీఆర్ నిలదీస్తారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్న అంశంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సభలో లేవనెత్తుతారని పేర్కొంటున్నాయి. మూసీ సుందరీకరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో బాపుఘాట్ నుంచి మూసీ సుందరీకరణ పనులు ప్రారంభించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూసీ నిర్వాసితులకు ఆర్థిక సాయం కోసం మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ కు 37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ ప్రక్షాళన, అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1500 కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయలు అందించనున్నారు. మూసీ నిర్వాసితుల ఇల్లు ఖాళీ చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ సాయంపై మూసారాంబాగ్ మూసీ పరివాహక ప్రాంతంలో కొంతమంది స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలకనంద ఆసుపత్రి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్ కేసులో డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్ ఫోన్ అత్యంత కీలకమైనదిగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది అరెస్ట్ అవగా వీరిలో డాక్టర్ రాజశేఖర్ ఇటీవల తమిళనాడులో పట్టుబడ్డారు. ప్రధాన సూత్రధారి వైజాగ్ కు చెందిన పవన్ అలియాస్ లియోనైనా కిడ్నీ మార్పిడి జరిపే రాజశేఖర్ ఫోన్లో అసలు గుట్టు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అతని ఫోన్లో అవయవ మార్పిడి ఆపరేషన్లు చేసే వైద్యులు, వారి వివరాలు, పేషెంట్లు, దాతల సమాచారం ఉన్నట్లు భావిస్తున్నారు. దందా వివరాలు బయటకు పొక్కకుండా రాజశేఖర్ వాట్సాప్ ని ఉపయోగించేవాడని ఓ అధికారి చెప్పారు. ఫోన్ కాల్స్ కూడా వాట్సాప్లో చేసేవాడని, బిజినెస్ అకౌంట్ పేరుతో తన నెంబర్ కనిపించకుండా చేసేవాడన్నారు. సూత్రధారులు కూడా ఇదే విధానాన్ని అనుసరించేవారని చెప్పారు. నిర్ణీత అవయవ మార్పిడి వరకు పేషెంట్, డోనర్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది డాక్టర్తో గ్రూప్ కాల్ చేసేవారని, ఆపరేషన్ పూర్తయ్యాక ఎవరి వాటా వారికి ఇచ్చి అక్కడితో కమ్యూనికేషన్ను ఆపేసేవారన్నారు. తదుపరి ఆపరేషన్కు మళ్లీ ఇదే విధానాన్ని అనుసరించేవారని తెలిపారు. ఇప్పుడు రాజశేఖర్ వాట్సాప్ డేటాను రికవరీ చేయగలిగితే ఈ ముఠా గుట్టంతా బయటకు వస్తుందని అధికారి వివరించారు. రాజశేఖర్ ఫోన్ను ఫోరెన్సిక్స్ ల్యాబ్కు తరలించామని, అక్కడి నుంచి నివేదిక వస్తే దర్యాప్తు వేగవంతంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఈ ముఠా హైదరాబాద్, తమిళనాడు, శ్రీలంక, ఏపీలో 80 వరకు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదికను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 30వ తేదీనే జేపీసీ తన నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. దీనిపై ప్రతిపక్ష నేతలు తమ అసమ్మతిని తెలియజేశాయి. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా నివేదికపై తాను వ్యక్తం చేసిన అసమ్మతిని తొలగించారని జేపీసీలో సభ్యుడైన కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ ఆరోపించారు. జేపీసీ సభ్యుడిగా తన వ్యతిరేకతను సవివరంగా ప్రకటించానని, అయితే ఆ వివరాలేవి నివేదికలో లేకపోవడం విస్మయానికి గురిచేస్తుందని హుస్సేన్ తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు. ఈ దఫా బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు సంతృప్తిగా లేవన్న వాదనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. 2024-25లో రక్షణ బడ్జెట్ 6.22 లక్షల కోట్లుగా ఉండగా కొత్త బడ్జెట్లో 6.81 లక్షల కోట్ల రూపాయలకు పెంచారు. అయితే ఇది చాలా తక్కువని విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిర్మలా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. రక్షణ బడ్జెట్ ప్రత్యేకతను అర్థం చేసుకోవాలన్నారు. రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఒక ఏడాదిలో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఏడాదిలోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుందని, అప్పుడు తప్పనిసరిగా కేటాయింపులు పెంచుతూ వస్తున్నామని తెలిపారు. ఈ చెల్లింపులు దీర్ఘకాలిక ప్రతిపాదికన ఉంటాయన్నారు. రక్షణ వ్యయంలో కోత పెట్టలేదన్నారు నిర్మలా సీతారామన్. పైగా పెన్షన్లు, కొనుగోలు వ్యయాలు తగ్గకుండా చూస్తున్నామన్నారు. సైనిక విభాగాలు కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల్లో 60% దేశీయంగా తయారు చేసినవేనని చెప్పారు. దీన్ని గుర్తించాలన్నారు. అయితే రష్యా నుంచి భారీ ఎత్తున రక్షణ ఉత్పత్తులు కొనడం వేరే విషయమని, రోజువారీ వినియోగించాల్సినవి ఇతర ఉత్పత్తులను మన దేశం నుంచే కొంటున్నామన్నారు. ఆయుధ వ్యవస్థలను ఎగుమతి కూడా చేస్తున్నామని, విదేశాలకు ఎగుమతుల ద్వారా వస్తున్న ఆదాయం తాజాగా 25,000 కోట్లు దాటిందని వివరించారు. చైనా, పాకిస్తాన్ల నుంచి పొంచి ఉన్న సవాళ్ల నేపథ్యంలో నూతన ఆయుధ వ్యవస్థలు కొనాలని సాయుధ బలగాలు అభిలాషిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో 6.8 లక్షల కోట్ల తాజా రక్షణ బడ్జెట్లో ఇందుకోసం 1.8 లక్షల కోట్లు కేటాయించారు. భారతదేశ చరిత్రలోనే మధ్యతరగతికి అత్యంత అనుకూల బడ్జెట్ ఇది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రతి కుటుంబం హ్యాపీగా ఉందన్నారు. ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు. 12 లక్షల రూపాయల వరకు ఆర్జించే ప్రజలకు తాజా బడ్జెట్ గణనీయమైన ఉపశమనం కలిగించిందని, స్వాతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఇంతటి ప్రయోజనం కలగలేదని చెప్పారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తుందని, అవినీతిలో కూరుకుపోయిందని, దాని ఫలితంగానే దేశ రాజధానిలో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని మోదీ విమర్శించారు. అద్దాల మేడల్లో నివసించే వారికి పేదల పూరి గుడిసెలు, మధ్యతరగతి ప్రజల డబుల్ బెడ్రూమ్ పాట్లు పట్టవంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించారు. ప్రజలను లూటీ చేస్తున్న వారిని జవాబుదారీగా చేస్తామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య సంబంధాలు భౌగోళిక, రాజకీయ అంశాలకు మాత్రమే పరిమితం కాదని, వేల సంవత్సరాలుగా ఒకే విధమైన సంస్కృతి, చరిత్రను కలిగి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. రెండు దేశాలు భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్నాయన్నారు. దళిత యువతిపై హత్యాచారం ఉత్తరప్రదేశ్లో దుమారం రేపుతుంది. అయోధ్య సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి గురువారం రాత్రి భాగవతం వినేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఆమె మృతదేహాన్ని అత్యంత దారుణ స్థితిలో గ్రామ సమీపంలోని కాల్వలో గుర్తించారు. కాళ్లు, చేతులు విరక్కొట్టి కళ్ళు పీకేయడమే కాక మర్మవయాల్లో కర్ర దూర్చినట్లు తేలింది. శరీరంపై ఇతర చోట్ల తీవ్ర గాయాలున్నాయని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువతి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదని విమర్శించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, అది వచ్చాకే నిజానిజాలు తేలుతాయని స్థానిక పోలీసులు తెలిపారు. అత్యాచార ఘటనపై మీడియాతో మాట్లాడుతూ ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. ఓ మర్యాదరామ, ఓ సీతమ్మ తల్లి, మీరెక్కడున్నారు అంటూ రోధించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. లోక్సభలో విషయాన్ని లేవనెత్తుతానని, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 20 రోజుల్లో 33 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శనివారం ఒక్కరోజే 2.15 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. ఇవాళ వసంత పంచమి నేపథ్యంలో 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. కోల్డ్ ప్లే సింగర్ క్రిస్ మార్టిన్ తన స్నేహితురాలు డకోటో జాక్షన్తో కలిసి కుంభమేళాకు వచ్చి పుణ్యస్నానం ఆచరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో హెచ్చరించినట్టుగానే కెనడా, మెక్సికో, చైనాపై అదనపు సుంకాల కొరడా జులిపించారు. తాను అధికారంలోకి వస్తే దేశంలోకి అక్రమ వలసలను, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అక్రమ వలసలను కట్టడి చేయలేకపోతున్నాయంటూ కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకం, ఫెంటనిల్ అనే సింథటిక్ డ్రగ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేస్తుందంటూ చైనా దిగుమతులపై 10% మేర అదనపు సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, సహజ వాయువు వంటి ఇంధన వనరులపై మాత్రం 10% సుంకం ఉంటుందని వెల్లడించారు. ఈ సుంకాలు విధించేందుకు వీలుగా అమెరికాలో ఆర్థిక ఎమర్జెన్సీని ట్రంప్ ప్రకటించారు. నిషేధిత ఫెంటనిల్ వంటి మాదక ద్రవ్యాలు అమెరికాలోకి అక్రమ మార్గాల్లో ప్రవేశించడం వల్ల ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడుతుందని, సింథటిక్ డ్రగ్స్, ముడి పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న నేరగాళ్ల ముఠాలకు చైనా అడ్డుకట్ట వేయలేకపోతుందని, అందుకే ఆయన ఈ ఉత్తర్వులు జారీ చేశారని వైట్ హౌస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ట్రంప్ విధించిన సుంకాల భారానికి ప్రతిగా మెక్సికో, కెనడా కూడా అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాయి. అమెరికా నుంచి తాము దిగుమతి చేసుకునే $155 బిలియన్ ఉత్పత్తులపై 25% సుంకాన్ని విధించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇందులో $30 బిలియన్ ఉత్పత్తులపై వెంటనే, మరో $125 బిలియన్ ఉత్పత్తులపై 21 రోజుల తర్వాత నుంచి సుంకాలు విధిస్తామని, ఈలోగా కెనడా కంపెనీలు ఆయా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలని వెల్లడించారు. మరోవైపు అమెరికా తమపై విధించిన 10% అదనపు సుంకాలను ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాల్ చేస్తామని చైనా వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 135 పరుగులతో ఇంగ్లాండ్ జట్టు బెంబేలెత్తిపోయింది. వాంఖాడేలో అతడి సిక్సర్ల సునామీకి స్టాండ్స్ దద్దరిల్లిపోయాయి. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా ఎవరి బంతి అయినా క్రీజులో పడితే చాలు బౌండరీకి అన్నట్టుగా అభిషేక్ ఆటతీరు సాగింది. ఆ తర్వాత బౌలర్ల ఆధిపత్యానికి ఇంగ్లాండ్ జట్టు కనీసం అభిషేక్ వ్యక్తిగత స్కోర్ను కూడా సాధించలేకపోయింది. ఫలితంగా ఆ జట్టు టీ20 చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 150 పరుగుల భారీ తేడాతో ఓడింది. అటు 4-1 తేడాతో టీమిండియా సిరీస్ను సగర్వంగా పూర్తి చేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసింది. శివం దూబే 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులతో వేగంగా ఆడాడు. కార్స్కు 3, వుడ్కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 రన్స్ చేసి ఓడింది. స్టాల్ 23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులతో రాణించాడు. షమికి 3, అభిషేక్, దూబే, వరుణ్లకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అభిషేక్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా వరుణ్ చక్రవర్తి నిలిచారు. భారత్ పరుగుల వరద సారించిన చోట ఇంగ్లాండ్ దారుణంగా చతికిలపడింది. ఓపెనర్ స్టాల్ మినహా అంతా విఫలమయ్యారు. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్లో నల్లేరుపై బండిలా సాగిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత పైనం ట్రోఫీని చేజిక్కించుకోవడంతో ముగిసింది. గ్రూప్ దశ, సూపర్ 6, సెమీఫైనల్ వరకు అప్రతిహత విజయాలతో దుమ్మురేపిన యువ భారత ఫైనల్కు ఏకపక్షం చేసింది. సెమీఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన దక్షిణాఫ్రికా ఆటలు కూడా మన జట్టు ముందు సాగలేదు. ఏకంగా 9 వికెట్లతో సఫారీలను చిత్తు చేసిన భారత్ వరుసగా రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది. 2023లో జరిగిన ఆరంభ టోర్నీలో షఫాలి సారథ్యంలో భారత్ టైటిల్ నెగ్గింది. ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత స్పిన్నర్ల ధాటికి గడగడలాడింది. 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. మిక్ వాన్ 23, బోధా 16, ఫేక్ హౌలింగ్ 15 ఒకింత ప్రతిఘటించారు. త్రిష 3, పరుణిక, ఆయుషి, శుక్లా, వైష్ణవి శర్మ తలా 3 వికెట్లు పడగొట్టారు. ఇక ఓపెనర్ త్రిష 33 బంతుల్లో 8 ఫోర్లతో 44 నాటౌట్ సూపర్ షోస్తో పాటు సనికా చల్కే 22 బంతుల్లో 4 ఫోర్లతో 26 నాటౌట్ ధనాధన్ బ్యాటింగ్తో 11.1 ఓవర్లలో 84 పరుగులకు 1 వికెట్ నష్టంతో లక్ష్యాన్ని భారత్ అవలోకగా ఛేదించింది. త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. బౌలింగ్లో 3 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా భరతం పట్టిన త్రిష బ్యాటింగ్లో సహజ శైలిలో చెలరేగింది. చూడముచ్చటైన షాట్లతో అలరించింది. ఆమె దూకుడుకు స్వల్ప లక్ష్యం కూడా మరింత చిన్నదైంది. తొలి ఓవర్ 3వ బంతికే బౌండరీ సాధించిన తెలుగు బ్యాటర్ కౌలింగ్ వేసిన 2వ ఓవర్లలో 2 అందమైన కవర్ డ్రైవ్లతో ఆకట్టుకుంది. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ 6 ప్రజ్ఞానంద విజేతగా నిలిచారు. హోరాహోరీగా సాగిన ట్రై బ్రేకర్లో 2-1తో వరల్డ్ ఛాంపియన్ గుకేష్ ను ప్రజ్ఞానంద్ ఓడించాడు. చివరి 13 రౌండ్లో గ్రౌండ్ మాస్టర్ గుకేష్, ప్రజ్ఞానంద్ ఇరువురు పరాజయం చవిచూశారు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ గుకేష్ కు షాకిస్తే
విన్సెంట్ కీమర్ ప్రజ్ఞానంద్కు చెక్ పెట్టాడు. దాంతో గుకేష్, ప్రజ్ఞానంద్ చెరో 8.50 పాయింట్లతో సమంగా నిలవడంతో 2 గేమ్లు టై బ్రేకర్ నిర్వహించారు. ఇందులో తొలి గేమ్లో గుకేష్ నగ్గగా రెండో గేమ్లో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. ఫలితంగా విజేతను తేల్చేందుకు సడన్ డెత్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో ప్రజ్ఞానంద గెలుపొందాడు.